దేవునికి స్తోత్రం. ఈ దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నిన్న రాత్రి మీరు చక్కగా విశ్రమించారని నేను భావిస్తున్నాను. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్ర లేమితో బాధపడకూడదు. దేవుని బిడ్డలు ప్రశాంతంగా చక్కగా నిద్రపోవాలి. మనకు 6 నుంచి 8 గంటల వరకు చక్కటి నిద్ర అవసరమైనది. నిద్ర కలుగు చేయడానికి, అంతేకాకుండా ఒకవేళ నిద్రపోయినా నిద్రలో పేడ కలలు కలుగు చేస్తుంటాడు అపవాది. కానీ వాడి పేడ కళల నుంచి పేడ విరుగుడైపోవాలి. కనుక దాని కొరకు ప్రార్థనాపూర్వకంగా అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండి నానా రకాల చెత్తా చెదారాన్ని చూస్తూ, టీవీల ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ చూస్తూ కాలాన్ని వృధపుచ్చుకోకుండా ఆత్మ సంబంధంగా ప్రార్థిస్తూ ధ్యానిస్తూ అలా నిద్రలో జారిపోండి. ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. కోప్పడుతూనూ ఆవేశంతోనూ ఉద్రేకంతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ గొడవ దెక్కకుండా ప్రశాంతంగా, భార్యతోనూ భర్తతోనూ గొడవ దెక్కకుండా ప్రశాంతంగా ప్రార్థిస్తూ స్తోత్రం చెప్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో లేకపోతే తల్లి ఒడిలో తండ్రి ఒడిలో ఒక బిడ్డ నిద్రించినట్లుగా అలా ప్రతిదినం నిద్రించి ఉదయకాలమున ప్రభు పని కొరకు మనం లేయాల్సిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీ ప్రార్థన మనవులు నాకు పంపిస్తూ ఉండండి. ఈమెయిల్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. gfi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. GFI గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసము కొన్ని సంవత్సరాల క్రితం ఆరంభించబడింది. ప్రభు కృపను బట్టి 4 రాష్ట్రాల్లో సుమారు 130 మందికి పైగా సేవకులు ఉంటున్నారు ఈ సహవాసంలో. ఈ సహవాసపు కూడిక ప్రతి నెల తెలంగాణలోను, విజయవాడలోను, నెల్లూరులోను జరుగుతుంటుంది. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో 2023వ సంవత్సరంలో కర్ణాటకలో కూడా దీని బ్రాంచెస్ ఆరంభించబోతున్నాం. ఈ పరిచర్య విస్తరిస్తుంది. ఈ పరిచర్య వెనకాల చాలామంది ప్రార్థించేవారు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ పరిచర్యలో మీరు కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాలిభాగస్తులు మీరు కావచ్చు. కాబట్టి పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ నేను కర్ణాటకకి ఒక 4-5 రోజులు పరిచర్యకు వెళ్ళబోతున్నాను. వేరు ప్రదేశాల నుంచి నాకు ఆహ్వానాలు వస్తున్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాల్సిన అవసరం ఉంది. మ్యాసిడోనియన్ కాల్ లాగా వేరు కాల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పరిచర్య విస్తారంగా ఉంది. కోత విస్తారంగా ఉంది. కోసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కోసేవాళ్ళు పరిమితం అయిపోయారు. కోసేవాళ్ళు 4 గోడల మధ్యలోనే పరిమితం అయిపోయారు. బయటికి వెళ్ళలేదు. ఒక సంఘాన్ని కట్టుకొని అక్కడే ఉపవాస కూడికలు పెట్టుకొని, అక్కడే కనిపెట్టు కూడికలు పెట్టుకొని, అక్కడే బైబిల్ స్టడీలు పెట్టుకొని వాళ్ళు పరిమితం అయిపోయారు. కోతకాలం ఇంకా 4 నెలల తర్వాత అని మీరు అంటున్నారేమో, మీ యూదులు అంటున్నారేమో, మీ సమరయులు అంటున్నారేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన కోతకాలము వచ్చి ఉన్నది. ఆత్మ సంబంధమైన కోతకాలం రేపు కాదు, ఎల్లుండి కాదు. ద స్పిరిచువల్ హార్వెస్ట్ టైమ్ ఈజ్ రైట్ నౌ, నాట్ టుమారో, నాట్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తాం. ఈ పరిచర్య కొరకు దేవుడు ఇంకా ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. ప్రభు కృపను బట్టి టీవీ పరిచర్య మనం 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరాలకు అడుగుడబోతున్నాం. ఇదంతా దేవుడు చేసినటువంటి కార్యమే కానీ నేను లేకపోతే ఇంకెవరి వలన జరిగిన కార్యమని నేను అనుకోవడం లేదు. దేవుని స్తోత్రం. దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. స్తోత్రం. ప్రభు చిత్తమైతే 2023వ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే ప్రసారమవుతాయి. కనుక ఈ కార్యక్రమాలు చూస్తూ ఉండండి. ఈ కార్యక్రమాలు కొరకు ప్రార్థిస్తూ ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి 5 విషయాలు పవిత్రపరిచేటువంటి వాక్యం. యేసు మాట పవిత్రపరుస్తుంది. మీ ధర్మశాస్త్రంలోని బలులు పవిత్రపరుస్తాయని కాదు ఆయన చెప్పింది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఒక స్వప్నములో, ఒక దర్శనములో బలిపీఠం దగ్గర నుంచి కారు తీసుకొచ్చినటువంటి, నిప్పును తీసుకొచ్చినటువంటి దేవదూత
పెదాలకు తగిలించడం ద్వారా శుద్ధీకరణ కలిగింది. అట్టి శుద్ధీకరణ అని కాదు. నేను మీతో కొన్ని మాటలు చెప్పాను, మీతో చెప్తూ ఉన్నాను. 13వ అధ్యాయం నుంచి 14, 15 అధ్యాయాలు, ఇంకా చెప్పాలంటే 16వ అధ్యాయం కూడా, వీటిలంతా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఫేర్వెల్ డిస్కోర్స్ ఇది, అనగా వీడ్కోలుకు ముందుగా ఆయన ఇస్తున్నటువంటి సందేశం. ఏ విధంగా మోషే తన మరణానికి ముందుగా ఒక కీర్తన పాడి నేర్పించాడో, లేకపోతే నేర్పించి పాడించాడో, ఏ విధంగా యెహోషువ చనిపోవడానికి ముందుగా, తన మరణానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడో, తన రిజల్యూషన్ తెలియజేశాడో, తన తీర్మానం తెలియజేశాడు. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను బతికున్నంతకాలం నేను నా ఇంటి వారు యెహోవాను తప్ప వేరొక దేవతలు, నది అద్దరిలో ఉన్నటువంటి దేవతల్లో వాళ్ళలో వీళ్ళలో మేము సేవించే అవకాశమే లేదు, సేవించము. పరిస్థితులను బట్టి సేవించవచ్చు, సేవించకపోవచ్చు అని అనలేదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పారు. అలాగే యేసు ప్రభు తన ఆరోహణకు ముందుగా, తన మరణానికి ముందుగా, తన శిలువ మరణానికి ముందుగా తన శిష్యులతో చెప్తున్నట్టు కొన్ని విషయాలు, ఈ పబ్లిక్లో చెప్పాల్సిన మాటలు కాదు, తన శిష్యులతో చెప్పాల్సిన మాటలు. కాదే పబ్లిక్ అయిన మనకు తెలిసింది, ఈ సమాచారం లీక్ అయింది. ఈ సమాచారం యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాటలన్నీ మనకు తెలిసాయి. ఎలా తెలిసాయి అంటారా? యోహాన్ ద్వారా తెలిసాయి, మత్తయి ద్వారా తెలిసాయి, మార్కు ద్వారా తెలిసాయి, లూకా ద్వారా తెలిసాయి. ఆత్మ ద్వారా వీటిని మనకు బయలుపరచబడి గ్రంథములో లేకపోతే గ్రంథస్థం చేయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పవిత్రపరిచేటువంటి వాక్యం, పదార్థాన్ని సృష్టించగలిగినటువంటి లేని పదార్థాన్ని లేనటువంటి స్థలానికి తీసుకుని రాగలిగినటువంటి వాక్యం. పిల్ల లేదు, ఈనేటువంటి అనుభవం లేదు, ఈనేటువంటి అనుభవం కలిగి ఒక లేడి పిల్లను తీసుకొని రాగలిగినటువంటి వాక్యం. యెహోవా స్వరము లేలను ఈయన చేయను అని 29వ కీర్తనలో మనం చూస్తున్నాం. కలుగునుగా కానీ కలిగినటువంటి పరిస్థితి చూడండి. ఇక పవిత్రపరిచేటువంటి వాక్యం, పదార్థాన్ని సృష్టించేటువంటి వాక్యం మాత్రమే కాదు, పవిత్రపరిచేటువంటి వాక్యం. స్తోత్రం. 5 విధాలైన వాక్యాలు పవిత్రపరుస్తాయని, ఇంకా చాలా విధాలైన వాక్యాలు పవిత్ర. యేసు నోట్లోంచి వచ్చిన ప్రతిదీ, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. ఆత్మ జీవింపజేస్తుంది, ఆత్మ శుద్ధీకరింపజేస్తుంది. మొట్టమొదటి మాట పరలోకాన్ని గురించినట్టు మాట, స్తోత్రం. రెండవది తాను వెళ్ళిపోయిన తర్వాత, అనగా యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత తన స్థానాన్ని భర్తీ చేయడానికి, అక్షరార్థంగా తనలాంటి వ్యక్తి కాదు. యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మకు తేడా ఉందంటే ఉంది, తేడా ఉందంటే లేదు అని కూడా చెప్పచ్చు. అదేంటండి ఇది? ఉందా లేదా? రెండు. ఇద్దరు భిన్నంగా ప్రవర్తించడం లేదు. పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పింపజేస్తే యేసు ప్రభు పాపాన్ని తుడిపివేస్తున్నాడు, చెరిపివేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పాపం యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు యేసు ప్రభు పాపమునకు పరిహారము చేశాడు, పాపమును కప్పివేస్తున్నాడు. పాపం ఎంత ప్రమాదకరమైనది అనేది యేసు ప్రభు లేఖనాల్లో అక్కడక్కడ తెలియజేశాడు. పరిశుద్ధ గ్రంథం కూడా దాన్ని మనకు తెలియజేస్తుంది. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాట, మీరు ఇప్పుడు అంటున్నప్పుడు ఎప్పుడో అని దాని అర్థం. వీఆర్ ఆల్రెడీ క్లెన్స్డ్. నా మాటల ద్వారా మాత్రం, పేతురు మాటల ద్వారా మిగతా వాళ్ళకో, యోహాను మాటల ద్వారా మిగతా వాళ్ళకో, లేకపోతే ఇస్కరియోతు కాని వాడే రోమ మాటల వలన కాదు వాళ్ళ శుద్ధీకరణ, యేసు మాటల వలన శుద్ధీకరణ. శిష్యుల మాట ద్వారా కాదు, కానీ ప్రభువు మాట ద్వారా శుద్ధీకరణ అనే అనుభవం జరుగుతుంది. ఋషులు లేదా సన్యాసులు వీళ్ళ మాటల వలన శుద్ధీకరణ జరగదు, కానీ పరిశుద్ధుడైనటువంటి యేసు మాట వలన పరిశుద్ధత కలుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది. స్తోత్రం,
హల్లెలూయా. పరలోకాన్ని గురించిన మాటను గురించి మాట శుద్ధీకరిస్తుందని, పరిశుద్ధాత్మను గురించినట్టు మాట, అంతేకాకుండా ప్రేమను గురించిన మాట, తర్వాత పంపిన వాని గురించినటువంటి మాట, తర్వాత ఫలింపును గురించినటువంటి మాట. ఈ 5 మాటలు, 5 విషయాలు, 5 సత్యాలు శుద్ధీకరణ అనుభవంలోకి నడిపిస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో శుద్ధీకరణ గురించినట్టు వివాదం ఏర్పడింది. శుద్ధీకరణ గురించి వివాదం ఏర్పడడం అనేది విషాదకరం. శుద్ధీకరణ జరగాలి అంతవరకే, కానీ దాని గురించి వివాదాలు దేనికి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించిన విషయాలు అవి. పవిత్రపరిచేటువంటి వాక్యం, వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, వాక్యం తన యొక్క సహజ రూపాన్ని, ఆ దైవ స్వరము, దైవ శబ్దము తన సహజమైనటువంటి స్వభావం ప్రకారము, సహజమైన విధానాన్ని బట్టి వాక్యము, అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉన్న చోట పాపం వచ్చే అవకాశం లేదు. వాక్యము మనస్సాక్షి గద్దింపు ద్వారా, మనస్సాక్షి ద్వారా పనిచేసినప్పుడు, ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు, స్తోత్రం, మనం శుద్ధీకరణ అనుభవంలోకి వస్తాం. వాక్యానికి శుద్ధీకరించే శక్తి ఉందని గతంలో మనం మాట్లాడుకున్నాం. సృష్టించే శక్తి ఉంది, శుద్ధీకరించేటువంటి శక్తి ఉంది. దేవుని స్తోత్రం. అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని స్తోత్రం. రండి, సమయంలో మనకు సమయం అయిపోయింది. మనకి ఇంకొక 14-15 నిమిషాలు మాత్రమే ఉంది. 15 నిమిషాల సమయంలో మనం దేవుని వాక్యాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని గురించి మరింత అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి. టీవీ ప్రసంగికులో, పెద్ద ప్రసంగికులో, పెద్ద సంఘ కాపరులు ఏదో చెప్తే చెప్పొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని విషయములు బయలుపరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. మీకు వేరొకడు బోధించాల్సిన అవసరం లేదు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మూల పాఠాల వైపే, మూల పాఠాల దగ్గర ఆగిపోయారేంటి? మూల పాఠాల దగ్గర ఆగిపోయి ముక్కుతూ మూలుగుతూ మొరాయిస్తూ ఉన్నారేంటి? ఏంటిది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. రండి, ఈ సమయంలో మనం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 15th chapter verse 14. జాన్ 15:14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నా స్నేహితులయ్యుందురు. మీరు నా స్నేహితులై ఉంటారు. ఏంటి యేసు ప్రభు మాట్లాడే ఉద్దేశం? 15వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను. యూ షో దట్ you are my intimate friends when you obey all that I command you. మీరు నాకు సన్నిహితమైన ఇంటిమేట్ ఫ్రెండ్స్, నాకు సన్నిహితమైన స్నేహితులని తెలియజేయబడుతుంది. అందరికీ తెలుస్తుంది, ఊరోళ్ళందరికీ తెలుస్తుంది. హౌ? వై? అలాగే when you obey all that I command you. స్తోత్రం. అనగా నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను చూసారా? ఈ ఉపదేశం ఉంది చూసారా? ఈ ఉపదేశానికి మీరు లోబడితే ఏం జరుగుతుంది? ఈ ఉపదేశానికి మీరు లోబడితే, విని బాగానే ఉందండి, బాగానే చెప్పాడండి వాక్యం, దేవుని స్తోత్రం అండి, మన బోధకుల కన్నా మంచి విషయాలు చెప్పాడు రోయ్, మన పరిచయాల కన్నా మంచి విషయాలు చెప్పాడు, మన యాజకుల కన్నా మంచి విషయాలు చెప్పాడు, పోనీలే ఆయన ప్రసంగాలంటే మాకు లైక్ అండి, ఆయన ప్రసంగాలు మేము ఇష్టపడుతున్నాం అని అభినందించేవారుగా ఉండాలని కాదు. కొంతమంది అభినందిస్తుంటారు, బాగా వాక్యం చెప్పాలంటే అది ఇది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నాం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందరు. 12 మంది స్నేహితులు. మీరు నా శిష్యులై ఉంటారని కాదు, శిష్యులై ఉంటారు. యూ షో, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం,
నేను మీకు ఆజ్ఞాపించినట్లు చేస్తే ఆ. మీరు నా స్నేహితులు. మీరు నా స్నేహితులు. స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం కూడా మనం చదువు సందర్భాన్ని వచ్చింది కాబట్టి, నేను ఇక మీదట నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను, ఎందుకంటే సేవకునికి తన యజమానికి చేస్తున్నదేమిటో తెలియదు, కానీ నేను నా తండ్రి నుండి. యేసు స్నేహితులు, అది మన టైటిల్. ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్, ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఫ్రెండ్స్ ఆఫ్ జెషువా మసీహా, జెషువా క్రిస్టోస్. యేసు యొక్క స్నేహితులు. అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు. అలాగే యేసు ప్రభు పాపుల స్నేహితుడు, లాజరు యొక్క స్నేహితుడు. యేసు ప్రభు మన ఆత్మ స్నేహితుడు, యేసు యొక్క స్నేహితుడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభు యొక్క స్నేహితుడు. స్తోత్రం. మీరు నాకు స్నేహితులై ఉంటారు. యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని దాసులుగా పిలిచి, అనవసరంగా దాసులుగా పిలిచాను బాధపడుతున్నానండి, ఇప్పుడు మిమ్మల్ని స్నేహితులు అనే ప్రమోషన్ ఇస్తున్నానే కాదు. ఇక్కడ రాయబడిన మాట 15వ వచనంలో మాట, మిమ్మల్ని దాసులని పిలవక, అంటే దాని అర్థం మిమ్మల్ని నేను దాసులని ఎప్పుడూ పిలవలేదు. పేతురు అనేటువంటి దాసుడా, యోహాను అనే దాసుడా, యాకోబు అనే దాసుడా, తోమా అనే దాసుడా, దాసులుగా పిలవలేదు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క స్నేహితుల గురించినటువంటి 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. For the greatest love of all is a love that sacrifices all. And this great love is demonstrated when a person sacrifices his life for his friends. అంటే ఏంటి? స్నేహితుల మధ్యలో మాటలు ఉంటాయి, ప్రేమికుల మధ్యలో మాటలు ఉంటాయి, బాగానే ఉన్నాయి. కానీ ప్రాణార్పణ అనుభవం, ప్రేమికుల మధ్యలో ఏ విధంగా ప్రాణార్పణ అనుభవం ఉందో, పరలోకములో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న పరిశుద్ధునికి మధ్యలో పానార్పణ అనుభవం. ఒకటి ప్రాణార్పణ, ఇంకోటి పానీయార్పణ. డ్రింక్ ఆఫరింగ్ అన్నారు. అనగా కూల్ డ్రింక్స్ గురించి కాదులేండి, అనగా బలుల్లో కలపాల్సినటువంటి వాటిని గురించినటువంటి వివరాలు లేవీకాండంలో మనకు కనిపిస్తాయి. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఎవరు అని లోకంలో వాళ్ళు ఎవరు ఎంతమందిని వేసుకొని తిరుగుతున్నా, ఎవరు? దే ఆర్ మై ఫ్రెండ్స్. స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. బాబు రండిరా నాయన, నా కుమారునితో స్నేహం చేయండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటే కుమారుని ముద్దు పెట్టుకోండి, అనగా ప్రేమించండి, ఘనపరచండి, గౌరవించండి. స్తోత్రం. హల్లెలూయా. తాను బోధకుడు, వాళ్ళు బోధకుడు అని పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏ బోధకుడు కూడా ఈ స్థాయిలో సమానత్వాన్ని పాటించి, ఏమండి మీరు నేను ఒకటేనండి, యు ఆర్ మై ఫ్రెండ్. స్టూడెంట్ని పట్టుకొని ఫ్రెండ్ అని అనలేరు కదా. కానీ యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి శిష్యులు అని పిలుస్తున్నాడు, శిష్యులు అనే స్నేహితులని పిలుస్తున్నాడు. మొట్టమొదటి విషయము 15వ అధ్యాయం 13వ వచనంలో, స్నేహితుల కొరకైనట్టు సమర్పణ. ద సాక్రిఫైస్ ఆర్ ద డెడికేషన్ ఫర్ ద డిసైపుల్స్ ఆర్ ఫ్రెండ్స్. స్నేహమైన ప్రేమైనా కానీ సమర్పణ కోరుతుంది. ఇట్ కాస్ట్ సంథింగ్, యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. దాని కొరకు వెల చెల్లించాల్సినట్టు అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, స్నేహితుల కొరకైనటువంటి సమర్పణ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో,
స్నేహితుల కొరకైనటువంటి సంబోధన చూడండి, ద అడ్రస్సింగ్. ఇక్కడి నుంచి నేను ఏమేమి చెప్తానో తెలుసా? దే ఆర్ నాట్ మై డిసైపుల్స్. అవునా, శిష్యులు కాదా వాళ్ళు? నో, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఆ రిలేషన్ డీప్ అయ్యే కొద్దీ, ఆ సంబంధం గాఢంగా మారే కొద్దీ ఒకప్పుడు శిష్యులే, ఇప్పటికి కూడా శిష్యులే, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలు, లేకపోతే దేవుని యొక్క శిష్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట స్నేహితుల కొరకైనటువంటి సమర్పణ. రెండోది స్నేహితులను చేసేటువంటి సంబోధన. స్నేహితులారా, మిత్రులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా అనేటువంటి అడ్రస్సింగ్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు దాసులు అని ఎంచబడిన వారిని కూడా ఆయన దాసులని పిలవక, అందరిలో ఉన్నప్పుడు వాళ్ళని ఒకలాగా పిలిచి తర్వాత ఒకలాగా పిలిచిన దేవుడు కాదు, వాళ్ళని ఎప్పుడు ఒక విధంగా చూస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది స్నేహితులకు చేయబడినట్టు, స్నేహితులను ఉద్దేశించి చేయబడిన సంబోధన. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయానికి లేకపోతే వెళ్ళడానికి ముందుగా సంబోధన బాగానే ఉంది. నువ్వు ఇక మీదట దాసుడివి కాదు, కుమారుడివే. నువ్వు ఇక మీదట కూలోడివి కాదు, కుమారుడివే. నువ్వు కూలోడుగా ఉండాలని తండ్రి ఇంటికి వచ్చావేమో, కానీ తండ్రి ఇంట్లో నిన్ను కూలోడిగా అంగీకరించరు, కుమారుడిగానే చూస్తున్నారు. దేవుని స్తోత్రం. నీ యొక్క సహవాసం మారిందేమో, నీ యొక్క కూడిక మారిందేమో, నువ్వు కలుసుకునే వ్యక్తులు మారేనేమో, కానీ నీ కుమారత్వం పోలేదు. మేబీ యు ఆర్ ఫార్ ఫ్రమ్ ఫాదర్స్ హౌస్, బట్ ద రిలేషన్, ద టైటిల్ ఆర్ ద పొజిషన్ యూ గాట్, దట్స్ సన్షిప్, యూ విల్ నెవర్ లూజ్ ఇట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, కరెక్టే, సరే ఎటువంటి చేద్దాంలే, కూలోళ్ళ మీద నిన్ను నాయకుడిగా పెడతానని తండ్రి యాక్సెప్ట్ చేసింది. నువ్వు ఆస్తిని పాడు చేసి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఐ కన్సిడర్ యూ యాజ్ మై సన్ ఫర్ ఎవర్. నేను నా కుమారుడిగా నిత్యము నేను అలా భావిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, స్నేహితులలో లేకపోతే స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి స్నేహితులకు అందేటువంటి సమాచారాన్ని గురించి మాట్లాడుకుందాం. 15వ అధ్యాయము 15వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరగడు. యజమానుడు సీక్రెట్గా చేస్తాడు, సమయం వచ్చినప్పుడు బయలుపరుస్తాడు. అనగా దాసునికి బయలుపరచని తెలియజేయని సంగతులు యజమానునికి తెలియజేయబడతాయి. ఒక ఆఫీసర్ ఎక్కడికి వెళ్తున్నాడు, చేస్తున్నాడు, అతని పర్సనల్ విషయాలన్నీ తెలుసుకునే అవకాశం లేదు. కానీ యేసుకు సంబంధించిన విషయాలు మీరు తెలుసుకుంటున్నారు, సమాచారం మీకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పాను, దాసుడి యజమానుడి బంధం కాదు మంది దైవికమైన శిష్య బంధం ఇది, గురు శిష్య బంధం ఇది అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఒకటి మనం ఆలోచించిన మాట స్నేహితుల కొరకైన సమర్పణ, రెండోది స్నేహితులను చేసిన సంబోధన, మూడోది స్నేహితులకు దేవుని స్తోత్రం దొరికినటువంటి సమాచారం. ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనిస్తే, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచిదనా. ఎవరై అబ్రహాం? ఎవరినా అంటే దేవుడు చెప్తాడు, హీస్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ కాబట్టి చెప్పి చేస్తా. సొదొమ గొమొర్రాల నాశనం గురించి నేను చెప్పి చేస్తాను. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు తన ప్రవక్తలకు తెలియజేసిన తర్వాతనే కార్యాలు చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. స్తోత్రం, స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నట్టు విషయాలు ఆయన ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం.
3వ అధ్యాయం 30వ వచనం మనకందరికీ తెలిసిన వాక్యమే. ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నట్టు మాట. ఇది 3వ అధ్యాయం 29వ వచనం. He is the bridegroom and the bride belongs to him. I am the friend of the bridegroom who stands nearby and listens with great joy to the bridegroom's voice. Because of his words, my joy is complete and overflows. దేవుని స్తోత్రం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పెళ్లి కుమారుని స్వరాన్ని విని సంతోషించేటువంటి స్నేహితుడిని నేను. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. హల్లెలూయా, స్తోత్రం. స్నేహితుని యొక్క సంతోషం, స్నేహితుల యొక్క సంతోషం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. స్నేహితుల కొరకైన సమర్పణ, స్నేహితులను చేసిన సంబోధన, 3వది స్నేహితులకు అందించినటువంటి సమాచారం, 4వది స్నేహితుల యొక్క సంతోషం. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు చూసినప్పుడు సంతోషిస్తారు. 2 స్నేహితులు కలుసుకున్నప్పుడు సంతోషిస్తారు. పెళ్లి కుమారుని చూసినప్పుడు పెళ్లి కుమారుని స్నేహితుడు సంతోషిస్తున్నాడు. పెళ్లి కుమార్తె సంతోషిస్తుంది, అది వేరే విషయం. కానీ స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి సంతోషం, స్నేహితుల మధ్యలో ఉండే సంతోషపు అనుభవం. కాబట్టి యేసు స్నేహితులుగా ఉంటూ జీవిస్తూ లోకయాత్రలో ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో రేపు ఉదయకాలం ఇదే ఛానల్లో ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.